యాక్చువల్లీ దేవుడు అనేది నిజమా అబద్ధమా అని కాదు, అదొక నమ్మకం. చాలా మంచి పాయింట్ పట్టుకుని సినిమా తీశారు. బట్ వన్ థింగ్ నాకు అంటే ఐ విల్ ట్రై టు అవాయిడ్ స్పాయిలర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఐ హోప్ సో. బెనర్జీ గారి క్యారెక్టర్ ఉంటుంది, అవును. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వి ఫీల్ లైక్ ఆయన కరెక్ట్ కదా, మొత్తం వీళ్ళందరూ పిచ్చోళ్ళు, ఆయన ఒక్కడే కరెక్ట్ అనిపిస్తుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఆయన పిచ్చోడిని చేసి మిగతా వాళ్ళు అందరూ కరెక్ట్ అన్నట్టు ఒక కంక్లూజన్ ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఐడియా యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్గా వాట్ ఈస్ దిస్ ఐడియా? యాక్చువల్లీ నేను ఈ సినిమా చాలా కేర్ఫుల్గా బోత్ సైడ్స్ చూపించాను. ఐ కెప్ట్ ఇట్ న్యూట్రల్. ఓకే, ప్రాక్టికల్గా నేను బోత్ సైంటిస్ట్ని అండ్ ఐ మీన్ యాజ్ అ ఫ్యామిలీ వర్ హిందూ, రైట్? ది గుడ్ యూనో మనకి న్యాచురల్గా ఇంట్లో పూజలు చేస్తాము, టెంపుల్స్కి వెళ్తాము. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ న్యూట్రల్. నాకు రెండు నమ్ముతాను. దానికన్నా ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఎక్స్ప్లెయిన్. I'm not going into what is right, what is wrong. But that's what I'm saying. So రెడ్డి గారి క్యారెక్టరు ఆయన చెప్పేది కూడా చాలా నిజం. ఆయనకి ఫైనల్గా ఆయన మీరు సరే సినిమా మళ్ళీ ఒకసారి చూస్తే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్, అందరు క్యారెక్టర్స్ ఆపర్చునిస్ట్, బట్ అందరికీ ఒక ఆర్క్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. రెడ్డి గారు ఒక్కరే ఇన్ మై ఒపీనియన్ ఒక మారల్ బౌండరీ క్రాస్ చేస్తారు. ఆయనకే ఆ పనిష్మెంట్. నైస్ అండి.